చేయనుగాక. మొదటి భాగం మనందరికీ పరిచయమైనటువంటి భాగమే యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనము 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు. Gospel according to John chapter 4. We are reading together from verse 22 to 24. మనందరం కలిసి చదువుకుందాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారం. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించకాలం వచ్చున్నది. అది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. రెండవ భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి ఉంటాయి. ఆ భాగం కూడా మనం కలిసి చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 12 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా మనం మొదట కలిసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదువుకున్నటువంటి లేఖన భాగములను దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లు ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి నీ సన్నిధిలోకి రాజులకు మీరు ఇచ్చినటువంటి ప్రత్యేక వందనాలు, స్తోత్రాలు. మా జీవిత దినాల్లో ప్రభా మరొక ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినంతే వందనాలు. ఎంతమంది దినం చూడలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు ప్రభా. వారికంటే శ్రేష్ఠులము, భక్తి పరులము, ఆత్మీయులము కాదు కానీ కేవలం నీ కృప, నీ కనికరము, నీ దయ, నీ వాత్సల్యత, నీ ప్రేమ, నీ దయాలుత్వమును బట్టి మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. సజీవులే కదా నేను స్తుతించెదరు. సజీవులమై ఇలాగూ నీ మందిరంలో చేరి మా దేవుని మేము ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నారు. చదువుకున్నటువంటి లేఖన భాగములను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీరు మాతో మాట్లాడుతురండి. ప్రత్యేకంగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. అయోగ్య పాత్రను ఎన్నిక లేనటువంటి వాడిని ప్రభా, నీ వాక్యమును చేత పట్టుకున్నట్టు కూడా అర్హత లేనటువంటి వాడిని నీ ప్రజల ముందు నిలబడుతుండగా నీ సులువు చాటును వరుగుపరిచి నీ మాటలు దయచేయండి ప్రభా తండ్రి. అట్లు మా దేవుణ్ణి మేము ఆత్మతో సత్యంతో యథార్థముగా అనుభవంతో ఆరాధించుటకు మీరే సహాయపడుతున్నామని వేడుకుంటూ వస్తున్నారు ప్రభా తండ్రి. మీ యొక్క మాటలు మీ బిడ్డలకు ఏదైతే ఉద్దేశించారో ప్రభా మాటలు మీరు ప్రభా తండ్రి మీరు మాకు తెలియజేస్తున్నామని వేడుకుంటూ వస్తున్నారు ప్రభా. అంధకార శక్తులను, చీకటి శక్తులను నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ గద్దిస్తుండగా మీరే మాకు విజయాన్ని చేకూరుస్తున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడ్చున్నాము తండ్రి. చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగంలో ప్రత్యేకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఒక భాగంలో మాత్రమే ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై దేవుడు మనకు సహాయకరంగా ఈ మాట ముడుస్తూ వచ్చారు. ఆ మాట ఏంటంటే 2వ వచనంలో ఒక మాట ఉంది, యేసు వైపు చూచుచు అన్నటువంటి మాట. ఈ ఉదయకాల సమయంలో కూడా లుకింగ్ అండ్ జీసస్ అని ఉంటారు. యేసు వైపు చూచుచు, ఈ ఉదయకాల సమయంలో యేసు వైపు చూచి మనము కూడా దేవుణ్ణి ఆరాధించాలన్నటువంటిదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కోరిక. ఇంకా మనకి పండగ కూడా వచ్చేసింది. ఏం పండగ? క్రిస్మస్ పండగ. నెక్స్ట్ మండే మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. అంటే క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? యేసు ప్రభు వారు జన్మించినటువంటి దినం మనం అందరం జరుపుకుంటాం కదా. సో మనం ముందుగానే జరుపుకుందాం ఈరోజు బర్త్డే ఆఫ్ జీసస్. ఈ దినం మీద మనం జరుపుకుందాం. అందుకే యేసు వైపు చూచుచు అన్నటువంటి మాట మనం ఈ దినం ధ్యానిస్తూ వస్తాం. నెక్స్ట్ యేసు అన్నటువంటి మాట ఎవరు నామకరణం చేస్తా వచ్చినారు? బైబిల్ గ్రంథంలో ఎవరు పేరు ఇచ్చారు చెప్తారా? యేసు అన్నటువంటి మాట పుట్టక మునుపు ఒకరు నామకరణం చేసినారు, పుట్టిన తర్వాత కూడా ఒకరు నామకరణం చేసినారు.
దేవదూత ఎప్పుడు పుట్టక మునుపు. అందుకే కదా మనం చదువుతున్నాం లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 31వ వచనం అండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది గర్భంలో ఉన్నప్పుడే, అంటే గర్భం అంటే మర్యాద చెప్తా ఉంది దేవదూత, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని అంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఇప్పుడు పుట్టిన తర్వాత కూడా ఆయనకు మళ్ళీ పేరు పెట్టినారు. చెప్తారు ఎవరు? కాదు, ఆ మాట చదువుకున్నాం. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట చదువుకుందాం. లూకా 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమకు చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. 21వ వచనం. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడకములకు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఎవరు పెట్టారు? ఇప్పుడు మళ్ళీ గొర్రెల కాపర్లు పెట్టినారు కదా. మొట్టమొదటిగా దూత పెట్టింది, తర్వాత గొర్రెల కాపర్లు కూడా యేసు అని పేరు పెడతా వచ్చినారు. కాబట్టి యొక్క యేసుని గురించి ఒక 3 విషయాలు లేకుంటే 4 విషయాలు మనము ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తూ వస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టినాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టినారు? మనం అంతా క్రిస్మస్ చేసుకుంటాం కదా. ఎందుకు అసలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు ఈ లోకంలో? చూడండి, ఇప్పుడు కొన్ని చోట్ల అంటే మన వెహికల్స్ పైన, అంటే బైక్స్ పైన కానీ కార్ల పైన కానీ కొంతమంది స్టిక్కర్స్ అతికిచ్చింటారు. ఏం స్టిక్కర్స్ అతికిచ్చింటారంటే బార్న్ టు లివ్ అని అతికిచ్చింటారు. మీరు చదివారా ఎప్పుడైనా? బార్న్ టు లివ్ అంటే నేను బతకడానికి పుట్టినానని స్టిక్కర్స్ అతికిస్తారు. నేను పుట్టింది ఎందుకంటే బతకడానికి అంట. ఇంకొంతమంది స్టిక్కర్స్ అతికిస్తారు ఏంటంటే బార్న్ టు రూల్ అని అంటారు. అంటే నేను పరిపాలించుటకే పుట్టినానని కొంతమంది స్టిక్కర్లు అతికిస్తారు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పోయి అయ్యా నువ్వు ఎందుకు పుట్టినావు ఈ లోకంలో అంటే ఆయన ఒక మాట చెప్తాడు, ఐఎమ్ బోర్న్ టు డై అంటాడు. ఏంటంటే నేను చనిపోయేటకు పుట్టినాను. ఇది విచిత్రమైనటువంటి సమాధానం కదా. నువ్వు ఎందుకు పుట్టినావా అని మనల్ని అడిగారనుకో, మనం ఏదో రకరకాలు చెప్తాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పోయి అడిగితే నువ్వు ఎందుకు ఈ లోకంలో పుట్టినావు, వై డిడ్ యు బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ అని అడిగితే గనక నేను చనిపోటకు పుట్టినానంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఈ ఉదయకాల సమయంలో ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి 4 విషయాలు మనం ధ్యానిస్తాం. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు, మనకు ఏం చేస్తా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటిది మనం ధ్యానిస్తూ మన దేవుని మనము ఆత్మకు సత్యంతో ఆరాధిస్తూ వస్తాం. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ యేసు ఎవరు అన్నటువంటి మాటలు మొదటి భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం అందరం కలిసి చదువుకున్నాం. 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వాడిగా ఆయనను చూచుచున్నాం. మొట్టమొదటిగా ఈ యేసు అన్నటువంటి మాట ఇక మనం చదువుతూ వస్తున్నాం. ఏంటంటే ఇక్కడ దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు. ఉదయకాల సమయంలో యేసు వైపు చూస్తూ మనం ఆరాధించుటగా వచ్చినాం. మొట్టమొదటిగా ఈ యేసు ఎవరంటే కనుక దూతల కంటే తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసును మనం చూస్తా ఉన్నాం. ఎందుకు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడినాడు, లేకుంటే తక్కువ వాడిగా చేయబడక మునుపు ఆయన స్థానం ఏంటి? దేవుని గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదువుతున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, మీరు దయచేసి చూడండి. కీర్తనలు 95:3. సామ్స్ 95:3. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజు. ఇది మొట్టమొదటి గుర్తు పెట్టుకోండి. దూతల కంటే తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానం ఏంటంటే మునుపు ఇక్కడ ఏం రాయబడతా ఉంది? దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగినటువంటి మహారాజు.
రెండవది చూడండి, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం. కీర్తనలు 86వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 86:9. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. మొట్టమొదటిగా దేవదూతలందరికంటే మహాత్మ్యము కలిగినటువంటి మహారాజు. రెండవది, దేవతలలో నీ వంటి వాడు లేడు. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం కలిసిదే అక్కడ ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో చివరి భాగంలో ఉన్నది, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దూతల కంటే తక్కువవాడిగా చేయబడక మునుపు ఆయన స్థానాన్ని గురించి మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఏం రాయబడతా ఉన్నాడంటే, ఆయన దూతల కంటే మహాత్మ్యము కలిగినటువంటి మహారాజు, ఆయన దేవతలలో నీ వంటి వాడు ఎవరినే లేడు, ఆయన దేవదూతలంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామమును ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఇప్పుడు ఏం చేయబడతా వచ్చినాడు? దూతల కంటే తక్కువ వాడిగా చేయబడతా వచ్చినాడు. అది మనం చదువుకున్నాం హెబ్రీయులు 2వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు తక్కువ వాడిగా చేయబడతా వచ్చినాడు? ఎందుకు తక్కువ? ఇప్పుడు చూడండి, హైరార్కీ అంటారు కదా. అంటే ఎట్లా అంటే, మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత దేవదూతలు, తర్వాత మానవులు. ఇప్పుడు ఈ మూడు స్టెప్స్: యేసుక్రీస్తు ప్రభువారు, దూతలు, మానవులు, మనుషులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడినాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏ స్థానానికి వచ్చినాడు? మానవుని స్థానానికి వచ్చినాడు. యేసు ప్రభువారు, దూతలు, మనుషులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడినాడంటే యేసుక్రీస్తు ప్రభు ఏ స్థానానికి వచ్చినాడు? మానవుని స్థానంలోకి వచ్చినాడు. అందుకే మనందరికి పరిచయమైనటువంటి భాగమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మనుషుని పోలికగా పుట్టి అన్నటువంటి మాటను మనం చదువుతా వస్తాం. అంటే మనుషుల యొక్క స్థానంలోనికి ఆయన వచ్చాడు. ఇప్పుడు మనుషుడు ఏ స్థానంలో ఉన్నాడు? మనం బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి కదా, మనుషుల యొక్క స్థానం, స్టేటస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏ స్థానంలో ఉన్నాడు మనందరికి పరిచయమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూస్తే గనక, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడినటువంటి స్థితిలో మనం ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో 14వ వచనంలో మనుషుడు శాపము క్రింద, శాపం అనేటువంటి స్థానంలో మనుషుడు ఉన్నాడు. మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రుడై ఉన్నాడు మనుషుడు. ఇప్పుడు చూస్తే గనక 3 చూద్దాం. మానవుడు ఏ స్థానంలో ఉన్నాడు? శాపం క్రింద ఉన్నాడు. మానవుడు ఏ స్థానం క్రింద ఉన్నాడంటే ఉగ్రత క్రింద ఉన్నాడు. మానవుడు ఏ స్థానంలో ఉన్నాడంటే మరణానికి సమీపంలో అంటే మరణం క్రింద ఉన్నాడు. ఈ మరణాన్ని గురించి మనం చదివితే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం మనం చూస్తాం. ఈ రెండవ మరణం అంటే మనుషుడు రెండవ మరణానికి యొక్క స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డారు కాబట్టి మనుషుల యొక్క స్థానంలోకి వచ్చి ఇప్పుడు మనుషుడు ఏ ఏ ఉన్నాడో ఆ స్థానాలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు ఆడికి వచ్చినాడు. మనం చదువుతాం, ఆ మాటలు చదివితే మనకు అర్థమవుతాయి. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేయబడెను. అంటే ఫస్ట్ గా మానవుని యొక్క స్థానం ఏంటంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు దూతల కంటే తక్కువవాడిగా చేయబడి మానవుని యొక్క స్థానంలోనికి వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ స్థానంలో ఉన్నాడు? పాపముగా చేయబడతా వచ్చాడు. పాపం అనేటువంటి స్థానంలో ఉన్నాడు. ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనములో చివరి భాగంలో చూడండి. క్రీస్తు మన కోసము శాపమై, మానవుడు శాపము స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ స్థానానికి వచ్చి మన కొరకు ఆయన పాపముగా, మన కొరకు శాపముగా ఆయన అవుతూ వచ్చినాడు. తర్వాత దేవుని యొక్క ఉగ్రత క్రింద
యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చినాడు. అందుకే కదా ఆ కలువరి శిలువలో ఉన్నప్పుడు ఆ పాత్రను తాగుతా వచ్చినాడు. పాపపు ఉగ్రత అనేటువంటి పాత్రను ఆయన త్రాగుతా వచ్చినాడు. ఇప్పుడు చూస్తే కనుక మనము ఈ ప్రకటన గ్రంథంలో మనం చదువుతా వచ్చి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, ఆ మరణం, మానవుని యొక్క స్థానం ఏంటంటే ఆ మరణం, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ మరణాన్ని యొక్క స్థానంలోనికి వచ్చినాడు. ప్రియమైనటువంటి వారు ఈ ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు, యేసు మొట్టమొదటిగా దూతల కంటే తక్కువవాడుగా చేయబడతా వచ్చినాడు. కారణం ఏంటంటే మానవుడు ఏ స్థానంలో ఉన్నాడో, పాపం అనేటువంటి స్థానం, శాపం అనేటువంటి స్థానం, ఉగ్రత అనేటువంటి స్థానం, మరణం అనేటువంటి స్థానంలో, ఆ స్థానములన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుంటా వచ్చినాడు. అందుకే కదా మనం చదువుతా వచ్చినాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి. ఆ యొక్క పాపముల నుంచి, ఆ శాపము నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ మరణం నుంచి తప్పించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే మహాత్ములైనటువంటి మహారాజు. ఆయన వంటి దేవదూతలు ఆయన వంటి వాడు ఎవరినూ లేడు. శ్రేష్టమైనటువంటి నామము ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై, నా కొరకై దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడతా వచ్చినాడు. ఇది నిజమైనటువంటి క్రిస్మస్. ఏదో అంటే చాలా ఈజీగా తీసుకుంటాం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బర్త్డే మనం జరుపుతాం, మంచిదే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టినాడో ఆ కారణం తెలిస్తే గనక ఇంకా చాలా విలువైనటువంటిది. ఆయన చనిపోటకై ఈ లోకంలో పుట్టాడు. మొట్టమొదటిగా ఈ యేసు ఎవరంటే దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడతా వచ్చినాడు. అందుకే మానవుణ్ణి పాపము నుంచి తప్పించుట కొరకై, ఆ ఉగ్రత నుంచి తప్పించుట కొరకై, ఆ శాపము నుండి తప్పించుట కొరకై, మరణము నుండి తప్పించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై, నా కొరకై ఈ లోకంలో జన్మించడమే మాత్రమే కాకుండా మన కొరకు ఆయన చనిపోతా వచ్చినాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? మనల్ని కూడా ఒక స్థానం పెంచినాడు. అందుకే కదా కీర్తనకారుడు అంటాడు, ఆ మాట చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇప్పుడు మానవునికి ఏ స్థానంకి వచ్చినాడు? ఇక్కడ ఏం రాబడతాం? దేవుని కంటే కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు ఈ మానవుని యొక్క స్థానం ఏంటి? దేవదూతల యొక్క స్థానాన్ని నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు, దూతలు, మనుషులు. ఇప్పుడు మనుషుడు ఎక్కడ పోయినాడు అంటే దేవుని కంటే కొంచెం తక్కువ. అంటే దేవుని తర్వాత మనుషులకి స్థానం దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా మానవుడికి ఏమి ఇచ్చినాడంట? మహిమ ప్రభావములతో వాడిని ధరింపజేస్తా వచ్చినాడు. ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చినావు, దేవుని ఆరాధించుట కొరకై. ఈ యేసు వైపు చూచి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధించాలా. యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన దూతల కంటే తక్కువవాడుగా చేయబడతా వచ్చినాడు. ఈ జ్ఞాపకం చేసుకుని దేవుని మనం ఆరాధిస్తూ వస్తాం. రెండవది, ఈ యేసుక్రీస్తు, యేసు అన్నటువంటి మాట. రెండవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో మొదటి భాగంలోనే ఉన్నది. ఆ మాట అందరం కలిసి చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం కలిసి ఉన్నాయి, చదువుకున్నాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. చాలండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. మొట్టమొదటిగా దూతల కంటే తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసు. రెండవది ఏంటంటే గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఇప్పుడు కాపరిగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? దూతల కంటే తక్కువ వాడిగా చేయబడి మనకు మహిమ ప్రభావములతో ధరింపజేస్తా వచ్చినాడు. దేవుని కంటే కొంచెం తక్కువవాడిగా మనుషులు చేస్తా వచ్చినాడు. పాపము నుంచి, శాపము నుంచి, ఉగ్రత నుంచి, మరణం నుంచి ఆయన తప్పిస్తా వచ్చినాడు. ఇప్పుడు రెండవదిగా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గ్రేట్ షెపర్డ్ అని ఉంటారు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ఏం చేస్తా వచ్చినాడు? ఇప్పుడు దావీదు దగ్గరికి అంటే దావీదును యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇద్దరిని పోలుస్తా వస్తే, దావీదైతే గనక ఇహలోక సంబంధమైనటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైనటువంటి గొప్ప కాపరిగా మనకుంటా వచ్చినాడు. దావీదు ఏం చేస్తా వచ్చినాడు? గొర్రెలు కాస్తా వచ్చినాడు కదా.
దావీదు గొర్రెల కాపరి కదా. ఒకనొక సమయంలో గొర్రెలు దాచుకునేటప్పుడు ఏమొచ్చినాయి? సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఏం చేస్తా వచ్చినాడు? ఒక కాపరిగా దావీదు ఏం చేస్తా వచ్చినాడు? వాటిని చంపి ఆ గొర్రెలను వాటి నుండి విడిపిస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక సంబంధమైనటువంటి గొర్రెల కాపరి, గొప్ప కాపరి అయినటువంటి యేసు కూడా అదే చేస్తా వచ్చినాడు. పోయినసారి మనం ధ్యానించుకుంటూ వచ్చినాము కదా, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడుగా ఏం చేస్తా వచ్చినాం మనం ఆ రోజు కూడా చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం అన్నమాట. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. 1 పేతురు రాసిన పత్రిక 1 Peter chapter 5 verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఈ మాట మనం ధ్యానిస్తూ వచ్చాం ఆ రోజు. కాబట్టి ఆ దినాల్లో ఇహలోక సంబంధమైనటువంటి దావీదు రాజు కాపరిగా తన గొర్రెలను కాపాడుతూ వచ్చినాడు. పరలోక సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కాపరిగా గర్జించు సింహం అని ఎవరిని మృంగుదునా అని వాడు శత్రువైనటువంటి సాతాను నుండి కూడా దేవుడి మీద నన్ను కాపాడుతూ వచ్చినాడు. కాపాడడం మాత్రమే కాదు కానీ ఎన్నో ఆశీర్వాదాలు, ఒక కాపరిగా ఆయన ఎన్నో ఆశీర్వాదాలు. ఇప్పుడు ఆయన కాపరి కదా, మనం ఎవరము అండి? గొర్రెలు కదా. ఒకవేళ మనకు ఎప్పుడైనా కోపం వస్తే అరే గొర్రె అంటాం మనం, ఎంత కోపం వస్తుంది కదా. చూడండి, దేవుని గ్రంథంలో కూడా అదే మాటలు రాయబడతా ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం, కీర్తనలు 95వ అధ్యాయం 6వ వచనం అండి. కీర్తనలు 95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు 100వ అధ్యాయం, కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం అండి. కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. వీఆర్ హిస్ షీప్. ఆయన మనకు షెపర్డ్, మనము షీప్. అందుకే దావీదు రాజు కీర్తనలు 23వ అధ్యాయం అనుభవంతో రాస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, దాంట్లో ఆయన గొర్రెల గొప్ప కాపరి, దాంట్లో దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ఎన్నో ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు ఒక 4 ఆశీర్వాదాలు జస్ట్ మీకు చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకునండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. దీంట్లో ఏం మాటలు రాయబడతా ఉన్నదంటే చూడండి, కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనంలో ఆశీర్వాదం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను అరుణజే, అంటే దానికన్నా ముందు యెహోవా నా కాపరి అంటా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు గొర్రెల గొప్ప కాపరి, మన గొప్ప కాపరి ఆయన. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన మనలందరినీ ఎక్కడికి తీసుకుపోతా ఉన్నాడంట? పచ్చిక గల చోట్ల. అంటే ఈ పచ్చిక గల చోట్ల అన్నటువంటి మాట ఆత్మీయమైనటువంటి భావంతో మనం చూస్తే గనక దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యం. చూడండి, దేవుడు అంటే ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు ఈ లోకంలో, గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలకు అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆశీర్వాదం ఏం తెలుసా మీకు? దేవుని బిడ్డలకు ఇంకా ఆ ఆశీర్వాదం కన్నా ఇంకా పైన ఆశీర్వాదం లేదు. దట్ విల్ బి ద లాస్ట్ బ్లెస్సింగ్. ఇంకా దానికన్నా ఇంకా పైన లేదు. చెప్తారు ఎవరన్నా? గొప్పదైనటువంటి ఆశీర్వాదం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆయన వాక్యమే, ఆయన వాక్యము మనకి ఇవ్వడం, అదే గొప్పదైనటువంటి ఆశీర్వాదం. ఈ వాక్యం తర్వాత మనకి ఏ ఆశీర్వాదం లేదు, ఇదే గొప్పదైనటువంటి ఆశీర్వాదం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుతున్నాడంటే దేవుని యొక్క వాక్యం నీకు నాకు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఆయన వాక్యం గురించి ఇంకా ధ్యానిస్తే కనుక ఆయన వాక్యం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని గ్రంథంలో. ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యమే మనతో మాట్లాడుతూ వస్తుంది, ఆ వాక్యమే మనల్ని ధైర్యపరుస్తూ వస్తుంది. రకరకాలైనటువంటి దేవుని యొక్క వాక్యం గురించి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆశీర్వాదంలోనికి దేవుడు నన్ను నడిపిస్తా వచ్చాడంటే నీకు దేవుని యొక్క వాక్యం అందులో బట్టి ఆరాధన చేయ. ప్రభా, నీ వాక్యం నాకు ఇచ్చినావు, అందులో బట్టి నేను ఆరాధిస్తా ఉన్నాను. ఇది కాపరి అయినటువంటి దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఇంకా చూస్తే గనక ఈ యొక్క వాక్యంలో 4వ వచనంలో చూడండి, 2వ భాగం, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు నాకు తోడై ఉండు అంటే దేవుడు మనకు
తోడే ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆయన గొర్రెల గొప్ప కాపరి, మనం ఆయన గొర్రెలము కాబట్టి నీకు నాకు ఆయన తోడుగా ఉంటా వచ్చినాడు. మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని ఇచ్చినాడు, రెండవదిగా ఆయన తోడ్పాటుని ఇచ్చినాడు. ఇంకా చూస్తే గనక అదే వాక్యంలో 4వ వచనంలోనే ఉంది చూడండి, నీవు నాకు తోడే ఉండు, నీ దుడ్డు కర్రయు నీ దండములు నన్ను ఆదరించును అన్నటువంటి మాట. దేవుడు కాపరిగా నిన్ను నన్ను ఆదరిస్తా ఉన్నాడు. దుఃఖములలో, వేదనలలో, కష్టములలో, ఎవడు ఆదరించినటువంటి స్థితిలో, ఆదరణ లేక ఇటు అటు కొట్లాడుతున్నటువంటి సమయంలో ఈ లోకములో దేవుడు గొర్రెల గొప్ప కాపరిగా ఉండి ఆయన వాక్యాన్ని ఇచ్చినాడు. ఆయన నీకు తోడై ఉంటా వస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను ఆదరిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 6వ వచనంలో ఉంది చూడండి, దావీదు అంటా ఉన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే దేవుడు మీకు నాకు కాపరికి ఏమి ఇచ్చినాడంటే ఆయన యొక్క మందిరం. మనం అందరం ఇప్పుడు కూర్చున్నాం కదా, కారణం ఎట్లా కూర్చున్నాం ఇక్కడ ఆయన మందిరములో, ఆయన సంఘములో ఎలా కూర్చున్నామంటే ఆయన కాపరి కాబట్టి చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదని దావీదు భక్తుడు అంటా ఉన్నాడు. ఇది నీ యొక్క అనుభవం అయితే నిజమైనటువంటి ఆరాధనతో నువ్వు దేవుని ఉదయకాల సమయంలో ఆరాధిస్తున్నావు. ఆయన ఏం చేస్తా వచ్చినాడు? మొట్టమొదటిగా దూతల కంటే తక్కువవాడిగా చేయబడతా వచ్చినాడు. రెండవదిగా గొర్రెల గొప్ప కాపరైనటువంటి యేసు ఆయన మనల్ని కాపాడుతా ఉన్నాడు, మనకు వాక్యాన్ని ఇచ్చినాడు, మనకు తోడై ఉన్నాడు, మనల్ని ఆదరిస్తా ఉన్నాడు, తన సంఘానికి, సహవాసానికి, తన మందిరంలోనికి ముందు నన్ను నడిపిస్తా. ఇది రెండవది. మూడవది చూడండి, ఆ మాట చదువుకుందాం, త్వరగా వెళ్ళిపోతాను ఈ 2 విషయాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇక మనం చదువుకున్నటువంటి భాగంలోనే ఆ మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాను చూడండి, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు. విశ్వాసములకు కర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నీకు నాకు ఆ విశ్వాసము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తా వచ్చాడు. 2 ఆశీర్వాదాలు మాత్రమే చూసుకున్నాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అండి, 8వ వచనం 9వ వచనం, 8వ వచనం 9వ వచనంలో నేను చదువుతాను, మధ్య భాగంలో ఉంది. మీ విశ్వాసములకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాం. ఇక్కడ ఏమాట అంటే విశ్వాసములకు ఫలం ఏంటంటే కనుక విశ్వాసము ద్వారా నీకు నాకు లభించిన ఆశీర్వాదం ఏంటంటే చెప్పన సత్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం. విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు అంటే కనుక ఆ విశ్వాసం ద్వారా నీకు నాకు ఏమి ఇస్తా వచ్చినాడంట? చెప్పన సత్యం, మహిమాయుక్తం. దుఃఖముతో నిండి ఉన్నటువంటి నీకు నాకు ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు. ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం అండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఆశీర్వాదం! ఆ విశ్వాసములకు కర్త, ఆ విశ్వాసం వలన దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే చెప్పన సత్యం, మహిమాయుక్తమైనటువంటి సంతోషం. అంత మాత్రమే కాకుండా విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే చాలా విచిత్రమైనటువంటి మాట కదా. దేవుని కుమారులం మనం, దేవుని కుమారులుగా దేవుడు చేస్తా వచ్చినాడు. మొట్టమొదటిగా దూతల కంటే తక్కువవాడిగా, రెండవది గొర్రెల గొప్ప కాపరైనటువంటి యేసు, మూడవది విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించేవాడనైనా యేసు, నాలుగవదిగా చివరిగా ఆ మాట చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ ఏం రాయబడతా ఉందంటే యేసు ప్రధాన యాజకుడునైన యేసు ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు.
ఈ ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఏం చేస్తా వచ్చినాడు? ఈ మాటకు అర్థమయ్యడానికి ఒక మాట చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడతా ఉంది? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాజకుడు. ఆకాశ మండలము గుండా వెళ్ళింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినాడు, చనిపోయినాడు, పాతి పెట్టినాడు, పునరుత్థానుడై వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? ఇక్కడ రాయబడతా ఉంది, ఆకాశ మండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడనైన యేసు. ఎందుకు పోయినాడు? అందుకే అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ఆరోహణై వెళ్తా ఉన్నాడు. వెళ్ళేటువంటి సమయంలో శిష్యులు తేరి చూస్తా ఉన్నారు. ఆ మాట చదువుకున్నాను. తేరి చూస్తా చూడండి, అక్కడ ఎంత గొప్పదైనటువంటి మాట అక్కడ రాయబడింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం క్షమించండి 11వ వచనం అండి. 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసు ఆకాశ మండలము కూడా వెళ్ళిపోయినాడు. శిష్యులు తీరు చూస్తా అంటే దూత అంటాంది, అయ్యా మీరు భయపడద్దు అంటే శిష్యులకు పాపం భయపడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోతా ఉన్నారు, ఇంకా మనకు భోజనం పెట్టేది ఎవరు? పేతురు అనుకుంటా ఉన్నాడు, ఇంకా మనకు ఆహారం దొరకదు, మనల్ని ఎవరు చేర తీసుకోరు, మనం ఒంటరి వాళ్ళం అయిపోతామని. పేతురు అందరూ శిష్యులు నిలబడతా ఉంటే అక్కడ దూత వచ్చి చెప్తా ఉంది, ఏమంటా ఉంది? మీరు మనుషులారా ఆకాశం వైపు నిలిచి మీరు చూచుచున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే తిరిగి ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసు ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయినాడు. ఎందుకు పోయినాడు? యోహాను సువార్త మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. మొదటి 3 వచనములు మనం కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనములు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదురు. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినడలా నేనుండు స్థలములో మీరులో ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధములకు మిమ్మును తీసుకొని పోదును. ఎందుకు పోయినాడు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసు. ఆయన పరలోకాన్ని అంటే ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎందుకు పోయినాడు? ఇక్కడ ఏం రాయబడతాం మనం చదువుకున్నాం. ఎందుకు పోయినాడు యేసు ప్రభువారు? మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉండేదానికి ప్రధాన యాజకుడైన యేసు ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో ఒక ముస్లిం సహోదరుడు యొక్క సాక్ష్యం మీరు విన్నారో తెలియదు, యూట్యూబ్ లో దొరుకుతుంది, ఆయన పేరు నాకు తెలియదు. ఆయన ముస్లింలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన ఒక సాక్ష్యం చెప్పినాడు. అంటే ఆయనను చంపేదానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంది ట్రై చేసినారంట. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నావు చంపేదానికి. ఆయన ఏం సాక్ష్యం చెప్పినారు తెలుసా? నన్ను ఎవరు చంపలేరు, ఒకవేళ చంపే దినం వస్తే గనక ఆయన అంటా ఉన్నాడు, ఎందుకు చంపలేరు అంటే గనక ఈ మాట చదివి అంటా ఉన్నాడు. 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు పోయినాడు, ఇప్పుడు ఆయన నా కొరకు ఏం చేస్తా ఉన్నాడంట? స్థలం సిద్ధపరుస్తా ఉన్నాడు. అంటే అంతవరకు సావను నేను, ఆ స్థలము సిద్ధపరిచిన తర్వాత అప్పుడు నేను చనిపోతాను. ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యం! అంటే ఇప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది నా ప్యాలెస్, లేకుంటే నా భవనం, నా స్థలం ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కన్స్ట్రక్షన్ ముగింపబడతా వస్తుందో అప్పుడే దేవుడు నన్ను తీసుకుని పోతాడు. అంతవరకు నన్ను ఎవరు చంపలేరు అన్నటువంటి సాక్ష్యం అని చెప్తా వచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువారు ఆకాశ మండలం గుండా ఎందుకు పోయినాడంటే కనుక నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాడు.
ఇది గొప్పదైనటువంటి ఆశీర్వాదం. అంటే ఆయన ఎక్కడ ఉంటాడో మనము కూడా అక్కడ ఉండులాగునా ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇది దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ హోప్. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ నిరీక్షణ. చాలా నిరీక్షణలు ఉన్నాయి దేవుని గ్రంథంలో. 2-3 నిరీక్షణలు చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చివరి భాగంలో ఉన్నది. నేను చదువుతాను. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఇది మొట్టమొదటిది. బెటర్ హోప్ అంట. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో ఆ మాట రాయబడతా ఉంది. మొదటి పేతురు 1వ అధ్యాయం 3-4 వచనంలో 3వ వరుసలో ఉంది, జీవముతో కూడిన నిరీక్షణ అన్నటువంటి మాట. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ రాయబడతా ఉంది. ఆ మాట కూడా చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచినటువంటి నిరీక్షణ, జీవంతో కూడినటువంటి నిరీక్షణ, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, సిగ్గుపరచినటువంటి ఈ నిరీక్షణ. అంటే ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు లభించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఈ నిరీక్షణ. ఈ నిరీక్షణ ఏంటంటే గనక ఆయన ఆకాశం మనలో గుండా వెళ్ళిపోయినాడు. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ స్థలంలో నీవు నేను ముందులాగునా. ఇది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు ఎన్ని చూసాం మనము? యేసు వైపు చూచు 4 విషయాలు చూసినాం. మొట్టమొదటి ఏంటి? దూతల కంటే తక్కువవాడిగా చేయబడినటువంటి యేసు. ఎందుకు తక్కువవాడిగా చేయబడతా వచ్చాడు అనేటువంటిది మనం చూస్తా వచ్చినాం. రెండవదిగా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. మూడవదిగా విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించి వాడనైన యేసు. 4వదిగా ప్రధాన యాజకుడనైన యేసు. ఈ 4 విషయాలు. అందుకే ఇప్పుడు మనం క్రిస్మస్ జరుపుకోక మునిపే ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు జన్మిస్తా వచ్చినాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈ 4 విషయాలలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు మనం తలపోసుకొని ఆయనను ఆత్మతో సత్యంతో మనం ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయుడుగాక.